అర్ధసగం పూర్తి చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ టూర్ విషయానికి వస్తే ఈరోజు 51సారి మళ్ళీ మన బీసీ రిజర్వేషన్స్ ఆర్డినెన్స్ మీద చర్చిద్దామని చెప్పి అంటే 3 రోజుల ధర్నా కోసం అని పోయిన్నారు. ఏం చెప్తారు మరి? అంటే బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ సాక్షిగా 42% అధికారంలోకి రాగానే బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా 6 నెలల్లోపే 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిండు. ఆనాడు జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసి తీసుకొస్తా అని చెప్పలేదు. ఆనాడు అక్కడికి పోయి ఇక్కడికి పోయి కొట్లాడతా అది ఇది అనేసి ఏం చెప్పలేదు. నేను తీసుకొస్తా, నా మీద అది ఉంచుండ్రి, నమ్మకం ఉంచండ్రి అని చెప్పిండు. సిద్ధరామయ్యను కూడా తీసుకొచ్చిండు. ఇప్పుడు మళ్ళా అసలు ఆయనకు ఇచ్చే ఉద్దేశమే లేదు. ఇచ్చే ఉద్దేశం ఉండేది ఉంటే కులగణన సర్వే చేసిండు కదా, ఆ రిపోర్టును బయట పెట్టమని చెప్పండి. ఇప్పటికి పెట్టిండ్రా? అసలు నివేదిక ఇచ్చిండ్రా? అఖిలపక్ష సమావేశాలు జరిపిండ్రా? అన్ని పార్టీలతోటి కలిసి క్యాబినెట్ ఏమన్నా మీటింగ్స్ పెట్టిండ్రా? అది లేదు, ఇది లేదు. మేము బీసీలకు 42% ఇస్తాం. బీజేపీలో ఒప్పుకుంటలేరు. అందుకే నేను పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నా. ఇది అన్ని డైవర్షన్ కోసమే, ఇచ్చే ఉద్దేశం లేక బీజేపీ వాళ్ళు ఒప్పుకోవట్లేదంటే 10% అంటే ముస్లింస్ కి సంబంధించి కేటాయిస్తున్నాం అన్న మాటని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే చిత్తశుద్ధి ఉండేది ఉంటే, కాంగ్రెస్ కి చిత్తశుద్ధి ఉండేది ఉంటే ఈ రిజర్వేషన్ల బాధ తీసుకొచ్చింది కాంగ్రెస్ వాళ్ళే కదా. 60 ఏళ్ళ గోసం తీర్చలే వాళ్ళే కదా. ఈ బీసీలను నిండా ముంచింది వాళ్ళే కదా. ఇప్పుడు కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే 10% ముస్లింలకు ఇయ్యండ్రి, మా 42% మాకు ఇయ్యండ్రి. దానిలో పోయేదేమున్నది? 42% వీళ్ళకే ఇస్తున్నాం అనేసి బీజేపీ వాళ్ళకి చెప్పండి, 10 ముస్లింలకు ఇస్తున్నామని చెప్పండి. అసలు ఆర్డినెన్స్ వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటక్క? ఆర్డినెన్స్ వల్ల ఇచ్చేది కాదు, పోయేది కాదు ముచ్చట. వీళ్ళు ఏమంటున్నారంటే ఇచ్చే ఉద్దేశం లేకనే ఏవైతే పార్టీలు ఉన్నాయో పార్టీల తరపున 42% రిజర్వేషన్ ఇద్దాం బీసీలకు అని చెప్తున్నారు. పార్టీల తరపున అయ్యే ముచ్చట. లీగల్ ఆస్పెక్ట్ గా చూస్తే దీంట్లో చాలా అవకతవకలే ఉన్నాయి. సేమ్ జయలలిత గారు ఏ విధంగా చేసిండ్రో చిత్తశుద్ధితోటి 9వ షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో కూడా 9వ షెడ్యూల్ ప్రకారం 42% రిజర్వేషన్ ఇవ్వాలి. ఇయ్యకపోతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏవైనా ఉంటే పార్లమెంట్లో మార్చే శక్తి ఉంటుంది. ఈ పార్లమెంట్లో 8 మంది 16 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పార్లమెంటును స్తంభింపజేసైనా కూడా 42% రిజర్వేషన్ బీసీలకు తీసుకొని రావాలి. రైట్. రీసెంట్గా జర్నలిస్టుల మీద మరోసారి అంటే 4వసారి ఆయన దుమ్మెత్తిపోశారు. ఎట్లేదన్నా అంటే చెంపలు పగలగొట్టాలి, కాలు మీద కాలేసుకున్న వాళ్ళని అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకో విషయం, ఏబిసిడీలు రాని వాళ్ళు కూడా జర్నలిస్టులుగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఆయనకి సంబంధించి జరిగిన ప్రెస్ మీట్లో కాలు మీద కాలేసుకున్నారు అని చెప్పేసి మాట్లాడారు. ఏం చెప్తారు అక్క? బేసిన్లకు తేడా తెలియనోడు, లాంగ్వేజెస్ రానోడు ముఖ్యమంత్రి ఏబిసిడు, నేను ఏదైతే నల్లమల్ల పులి అని చెప్పుకునేటోడు, ఆ నల్లమల్ల ఎక్కడున్నాడో తెలియనోడు జర్నలిస్టుల మీద ఏదైతే ప్రజల పక్షాన కొట్లాడుతున్నారో ఆ జర్నలిస్టుల మీద ఏబిసిడి రానోళ్ళు జర్నలిజంలోకి వచ్చిండ్రు అని మాట్లాడుతున్నారు. ఏదైతే యూట్యూబ్ ఛానళ్లను కొన్నిటిని స్లాటర్ హౌస్లను నడిపించిండో, అధికారంలోకి వచ్చిండో, కేసీఆర్ గారి మీద బురద జల్లిండో, వాటినే ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాడు తప్ప ఏం లేదు. ప్రతి ఒక్కరు ప్రశ్నించే ప్రజల తరపున ప్రతి ఒక్కరు మాట్లాడేటోళ్ళందరూ జర్నలిస్టులే.